మైండ్లో అనేది తిరుగుతూ ఉంటుంది. అట్లా అని ఏందనేది ఒక 1 to 2 టైమ్స్ ఏమో ఫస్ట్ ఎగ్జామ్స్ అట్లా నోట్ చేసుకున్నా. ఈజీగానే రాసేసిన ఎగ్జామ్ అయితే. సెకండ్ ఎగ్జామ్ కూడా అట్లా చేద్దామని ఇట్లా చదువుకుంటూ ఉన్నాను. ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ మన మైండ్ ఏందనేది ఫ్రెష్ ఉండాలి. ఫస్ట్ నువ్వు పొద్దున్నే లేచి సరే చదువుకో, ఖచ్చితంగా నీకు ఎక్కుతుంది. చదువుతావు, ఈజీగా రాస్తావు ఎగ్జాము. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ఫర్దర్గా వీడియోస్లల్లో చెప్తా ఎట్లా వేయాలి ఏం కదా అని. అంటే నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయని వీడియోస్ తీయడం లేదు, మీరు ఏమనుకోకండి. వీడియోస్ ఎందుకు రావట్లేదు అనేది ఇప్పటికీ చాలా రోజులు అయింది. ఎందుకంటే నేను వీడియోస్ పెట్టక ఎన్ని రోజులు అవుతుంది, నేను ఇంకా చూడలేదు ఆ వీడియోస్ కూడా పెట్టుడు. ఇప్పటి నుంచి ఎగ్జామ్స్ అయిపోయిన నుంచి వీడియో స్టార్ట్ చేస్తా. ఒక ఎగ్జామ్స్ ఇప్పుడు ఎంత 22, ఓకే 22, మళ్ళా నెల 1 నుంచి వీడియోస్ తీయడానికైతే ట్రై చేస్తా. ఇంకటి గ్యాప్లో ఎగ్జామ్స్ డబల్ ఉన్నాయి. అట్లా అని మీరు ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటా. నాకు కూడా ఇప్పుడు కంటెంట్ దొరకలేదు, ఏ కంటెంట్ తీస్తే బాగుంటుందని. అందుకని వీడియో తీయడానికి అవకాశం అయితే ఉంటలేదు. ప్లస్ మళ్ళీ నా ఫోన్ మంచిగా లేదు. అట్లని కొన్ని కారణాల వల్ల వీడియో తీయలేకపోతున్నాను. మీరు వీడియో ఎందుకు తీయలేతురు అని చాలా క్వశ్చన్స్ అడుగుతారు. అరే వీడియో తీయపోయినవరా, మా ఊర్లోనే అంటారు, ఏమేంద్రా వీడియోలు తీస్తలేవు, మంచిగా తీస్తున్నావు, ఏం కాదు తీరా అంటారు. కాకపోతే నాకు వీలు బట్టి తీద్దామనుకుంటున్నా కానీ అంత తేలిగ్గా అయితే లేదు. ఫర్దర్గా తీస్తూ ఉంటా. మీకు ఇక వీలైనంత వరకు కంటెంట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తా. ఓకే, ఇంకేమైనా ఉంటే డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఫర్దర్గా ఒక వీడియో పెడతాం మళ్ళీ ఇట్నే. మీరు ఎట్లా అంటే అట్నే వీడియో తీద్దాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు. అలాగే మళ్ళీ ఇప్పుడు నాకు ఇట్లా ఒక బర్రె అయితే ఉన్నది, ఆ బర్రెని చూసుకోవాలి. ప్లస్ మళ్ళీ ఏందనేది ఎగ్జామ్స్ పోయి రావాలి. మళ్ళీ ఎగ్జామ్స్ రాసి మధ్యాహ్నం వచ్చి మళ్ళీ ఇట్లా చూసుకోవాలి. ఇటే అయిపోతుంది ఆ రోజు. అట్లాంటి వీడియోలు తీయలేకపోతున్నా, ఈ మధ్య తీయకపోతున్నా. అంతకుముందు తీద్దామనుకున్నా కానీ తీయలేకపోతున్నా. ఎందుకంటే ఫోన్ కెమెరా క్వాలిటీ వస్తలేదు. అయినా కానీ తీయాలని థాట్తోనే ఉన్నా కానీ తీస్తలేను. ఎందుకు, అది నా మూర్ఖత్వంతోనా మరి నాకే అర్థమవుతలేదు. తీస్తాయి ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా తీస్తా. మీరు మంచి సపోర్ట్ ఇస్తే ఇలాంటి కాదు ఇంకా ఎన్నో తీద్దామని నాకున్నది. అలాంటివి తీస్తా, మంచి కంటెంట్తో మళ్ళీ వస్తా. ఎందుకంటే కొద్దిగా లేట్ అయిపోయింది ఇప్పటికీ కూడా నేను వీడియోస్ పెట్టక. డైరెక్ట్ వీడియో పెట్టుడే కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు చాలా రోజుల నుంచి వీడియోస్ చూడొచ్చు, నాది లాంగ్ వీడియోస్ లేవు. ఎందుకంటే నేను షార్ట్ వీడియోస్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే షార్ట్ వీడియోస్ మీద వీడియోస్ పెడితే సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారని ఒక థాట్తో అయితే షార్ట్ వీడియోస్ అయితే పెడతాను. షార్ట్ వీడియోస్ ఇప్పటి నుంచి పెడతా. అంటే చిన్న నేను ఎక్కడికైనా ప్లేస్కి పోతే ఖచ్చితంగా పెడతా. మీరు వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మనకు ఇంకా ఫర్దర్గా కంటెంట్ కొన్ని అయితే అనుకున్నా. కాకపోతే నేను బ్లాగ్స్ పరంగానైతే మంచి కంటెంట్ ఇద్దామని ఎన్నో ఆశలు పెట్టుకున్నా. ఆశలన్నీ నిరాశలు అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఇదే రిపీటింగు. ఇక నాకు అన్నీ ఏదో ఒకటి ఆలోచన వస్తాయి. ఎందుకంటే దీని మీద పరంగా పోవాలన్నా, దాని మీద పరంగా పోవాలన్నా. అంటే మీరు యూట్యూబ్లోకి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, ఫస్ట్ గిమ్మల్ కానీ అసలు ఏం కొనకండి. మెయిన్ ఏం చేస్తారంటే, మీరు దగ్గరున్న మొబైల్తోనే వీడియోస్ తీయడం స్టార్ట్ చేయండి. అలా ఏదైనా చిన్నపాటి కంటెంట్ ఉన్నా కానీ మీకు ఫర్దర్గా చూసే వాళ్ళకైతే ఏదైనా ఉపయోగం అయితే ఉంటుంది.
నేను తీద్దాం అనుకున్న బట్టి ఇప్పటికీ సంవత్సరం అయిపోతుంది. ఎందుకంటే నేను స్టార్ట్ చేసి యూట్యూబ్ ఛానల్. అందుకంటే నేను ఎందుకు పెడతలే అంటే వీడియోలు ఫర్దర్గా ఇప్పుడు నేను ఒక కంటెంట్ అనుకున్నా, అది తీద్దాం అనుకుంటున్నా, షెడ్యూల్ అవుతూ ఉంది. ఇంకా ఏదో పన్ను పడడంతో ఇక చిన్న చిన్న ఏదో పనులు పడతాయి, అట్లని షెడ్యూల్ అవుతూ ఉంది. ఇంకా మీరు ఫస్ట్ యూట్యూబ్లోకి వచ్చాలంటే ఒక్కటే విషయం చెప్తా, చిన్న మొబైల్ తీసుకుంటే ఉన్నా కానీ దాంతో స్టార్ట్ చేయండి. తక్కువ మనీతోని ఎక్కువ సక్సెస్ కావాలంటే తక్కువ మనీతోనే ఎక్కువ సక్సెస్ కావాలి. ఏంటంటే నాకు ఇప్పుడు ఫోనే ఉంది, నేను ఫోన్తోనే వీడియోస్ తీస్తున్నా. నా ఫోన్ ఇంకా చూస్తే మీరు ఇంకా ఇది ఇట్లా కూడా ఉన్నాయి, ఇట్లా కూడా వాడుతున్నావా అంటారు, అట్లా వలిపోయింది నా ఫోను. అందుకని నేను మీకు చెప్తున్నా, ఫస్ట్ చిన్న ఫోన్ అయినా సరే వీడియో చేసుడు స్టార్ట్ చేయండి. మీకు మంచి రీచ్ వచ్చినాక మంచిగా మానిటైజేషన్ అయ్యి మీకు డబ్బులు వచ్చినప్పుడు మంచి ఒక స్థాయిలో ఉన్నా అనుకుంటే అప్పుడు ఫోన్ తీసుకో, గింబల్ తీసుకో, కెమెరా తీసుకో, ఇక నువ్వు ఏదంటే అది కొనుక్కో. ఇప్పుడైతే ఏం తీసుకోకు. ఫస్ట్ మనకు ఏందనేది చిన్న నుంచి పెద్దగా పోవాలంటే నువ్వు ఉన్నది ఏ స్థాయిలో ఉన్నావో ఆ స్థాయి నుంచే మీదికి ఎదుగు. ఇక మీకు నేను పోడే అన్నీ కొంటా, ఇది కొంటా, కెమెరా కొంటా, అది ఇది కొంటా అంటే ఈజీగా లాస్ కానికైతే ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఫస్టే కెమెరా కొని వీడియోస్ ఇస్తా అన్నావు అనుకో, ఫస్ట్ నువ్వు ఇక ఆ కెమెరాకి ₹1,00,000 దాకా పోతుంది. ఎందుకంటే కెమెరాకి ఎంతో కాస్ట్లీ ఉంటుంది కాబట్టి ₹1,00,000 అయితే పోతుంది. ఫస్ట్ చిన్న ఫోన్తో స్టార్ట్ చేయి, తర్వాత సక్సెస్ అవ్వు. అది నేను చెప్పేది. మీకు ఇంకా ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కింద అడగవచ్చు కామెంట్స్లో. అలాగే ఇంకేముంది చెప్పనీకి, ఇంకేం లేదు చెప్పనీకి. నేను మీకు చెప్పేది ఏంటంటే 1 తారీఖు నుంచి అయితే వీడియోస్ తీయడానికైతే ట్రై చేస్తా. అంతవరకు అయితే వెయిట్ చేయండి. కింద ఇంకేమైనా ఉందా అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్దర్గా వచ్చే వీడియోస్ అయితే కొన్ని డిఫరెంట్గా ఉంటాయి, అప్పట్లక్కనే అయితే ఉండవు. ఎందుకంటే నేను మంచిగా తీద్దామని ఒక థాట్తో అవుతున్నా. మొన్నటి దాకా చూడొచ్చు షార్ట్ వీడియోస్, నాకే విరక్తి అనిపించింది. ఎందుకంటే నా వాయిస్ ఓవర్ కానీ నా వీడియో క్వాలిటీ కానీ కొద్దిగా బేసిక్ ఎడిటింగ్ అయితే నేర్చుకొని ఎడిటింగ్ పరంగా కానీ వీడియో తీసుడు పరంగా కానీ అట్లా మంచిగా ఉంటే ఓకే, వీడియో అనేది క్లిక్ అవుతూ ఉంటుంది. ఇప్పటికి అయితే ఇక వీడియో అయితే ఇంతే. మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ చూస్తారు కానీ లైక్ చేయడం లేదు. కింద లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గంట ఉంటుంది, అది ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్.